సో నేను చాలా ఏళ్ల క్రితం రియలైజ్ అయిన ఒక అంశం ఏంటంటే, నన్ను కాపాడేది ఏదన్నా ఉంది భూమి మీద అంటే అది ఒక పని మాత్రమే. మనిషి కాపాడడు, డబ్బు కాపాడదు, ఫ్రెండ్షిప్స్ కాపాడవు, అవన్నీ బయట ఉన్నాయి. పని నీలో ఉంది. అందుకని మనం సమయాన్ని టీవీ చూడడంలో, లేకపోతే గప్పాలు కొట్టడంలో, పక్కవాడి గురించి ఆలోచించడంలో, ఒకటితో గొడవపడంలో అట్లా వృధా చేయకుండా అట్లీస్ట్ ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఒక 3 or 4 years అసలు మొత్తం పని మీద దృష్టి పెట్టాలి. ఎవరు అడిగితే చెప్పాలి, ఈ 3-4 ఏళ్ళు నేను ఏది మాట్లాడను. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంప్లీట్గా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు ఏది మాట్లాడరు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక స్పెషల్ రూము, అందులో ఏముండదు, ఖాళీ రూమ్ ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటారు, తింటారు, పడుకుంటారు, ఆలోచిస్తారు, నోట్స్ రాసుకుంటారు. ఎంత లెక్క. అంటే ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు. మాట్లాడితే మైండ్ చెడిపోతుంది. మాట్లాడినా సబ్జెక్టివ్గా మాట్లాడతారు, లేకపోతే ర్యాండమ్గా మాట్లాడతారు. అంటే వ్యక్తికి సంబంధం లేని కుటుంబ విషయాలు కానీ ప్రాపంచిక విషయాలు మాట్లాడతారు. అంటే రీసెంట్గా అది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగింది, దానికి కారణం ఏంటి, ఎంత వచ్చింది డెప్ట్, ఓకే ఓకే, దానికి మెయిన్గా ప్రవోక్ చేసింది ఎవరు, చూడలేదా న్యూస్ పేపర్లో ఈ న్యూస్ వచ్చింది, ఆ గవర్నమెంట్ ఏదన్నా ఆ ఇష్యూ చేయడం వల్ల అప్పుడు వాళ్ళు టారిఫ్స్ విధించారు, ఆ కారణం చేత ఏదో మాట్లాడుకోవాలి. అట్లనే టైం పాస్ అవుతుంది. మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు నీవు నేనని మాట్లాడుకోకూడదు. మనము సబ్జెక్టుగా లేకుండా గంటలు గంటలు మాట్లాడుకోవడం. ఉదాహరణకు మన ఇద్దరం ప్రోక్రియేట్ ప్రాక్టీస్ చేసినాం, ఇక్కడ నువ్వు లేవు నేను లేను, వర్క్ ఉంది. సంగీతం చెప్తాడు గురువు గారు, నువ్వు లేవు నేను లేను, జాతి లేదు, కులం లేదు, మతం లేదు, సంగీతం మాత్రమే ఉంది. ఏం నేర్చుకున్నావు, ఏది పాడు అంటాడు. ఎందుకు నీ మొహం అట్లుంది, మేకప్ వేసుకొని రాదని అడగడుగా. అది ఇర్రెలవెంట్. సో మనం పర్సనల్ విషయాలు, పక్కవాళ్ళ గురించి ఆలోచించడాలు 10 సంవత్సరాలైనా జీవితంలో పక్కకు పెడితే ఆ 3-4 ఏళ్ళు చేసిన పని జీవితం మొత్తం నీకు ఉపయోగపడుతుంది. అదే ఆ రిజల్ట్ వచ్చినాక వాళ్ళు. నేను చెప్పేది ఐఏఎస్ గురించి కాదు, నా సబ్జెక్ట్ అది కానీ కాదు, ఊరికే చెప్పాను. ఎవరికైనా అట్లా ఐఏఎస్ కంటే ఐఏఎస్ అవ్వాలని వాడు చదువుతున్నాడు. నేను చెప్పేది ఐఏఎస్ అవ్వడం గురించి కాదు. నీ జీవితంలో నీవు కానీ ఎవరైనా నిర్ణయించుకోవాలి, నెక్స్ట్ ఒక 3-4 సంవత్సరాలు నేను శ్రద్ధగా పనిచేస్తాను, నేను నేర్చుకుంటాను. ఏమని నేర్చుకోవాలి, బతకడానికి ఏదేది అవసరమో. ఎందుకంటే పని నిన్ను బతికిస్తుంది, పని వల్ల డిపెండెన్సీ పోతుంది, పని వల్ల సెల్ఫ్ డిగ్నిటీ వస్తుంది, పని వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, పని వల్ల ఆథెంటిసిటీ వస్తుంది. దేంట్లోనే ఎక్సలెన్స్ వచ్చినప్పుడు నీవు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నీలో సంశయం లేని స్థితి వస్తుంది. చేయగలను, చేద్దాం, ఆల్ రైట్ అని చెప్తుంది నువ్వు. లేకపోతే డిపెండెంట్ అయిపోతే ఎవరైనా అదొక రకమైన దారుణమైన పరిస్థితి అనమాట. సో వన్ షుడ్ నెవర్ బికమ్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. మరి దానికి ఆధారం ఏంది? నేను చెప్తాను, నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా సరే అవి ఎప్పుడన్నా కథం కావచ్చు, కానీ నీ పని ఎప్పటికి కథం కాదు. అందుకే ఒక ఆవిడ హస్బెండ్ చనిపోయి నాకు ఒకసారి ఫోన్ చేసింది. నేను ఎప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే నేను చెప్పాను, మీకు ఏమొచ్చు అసలు బాధపడడం కాకుండా అంటే. అదేంటండి, నేను బాధలో ఉండి ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి చేసుకొని మీరు సానుభూతి చూపించుకోండి. మీరు మెయిన్ బాధపడుతుంది ఒక పిల్లవాడు ఉన్నాడు ఎలా సాకాలని. నేను అడుగుతున్నది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఎప్పుడు చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా, మీరు ఫస్ట్ చేయవలసింది ఒక 2 రోజులు గట్టిగా ఏడవండి, నిజాలింగా. ఆ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని 1 నెల సాధన చేయండి, చేసి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి. 1 సంవత్సరంలో మీరు గట్టు మీద పడతారు. మీరు బాధపడితే డబ్బు రాదు. మీరు ఆలోచిస్తూ కూర్చుంటే జీవితం సెటిల్ అవ్వదు. నా పిల్లవాడి జీవితం ఎట్లా అని ఆలోచించడం మానండి, జీవితాన్ని నిర్మించేసేయండి. ఇది హార్ష్ ఉంటుంది, ఎవరైనా సానుభూతి ఎంజాయబుల్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది ఏంది అంటే ఆలోచింపజేయాలి. ఇప్పుడు నేను జేఎన్టీ హాస్టల్ ఉన్న రోజుల్లో నాకు ఈ స్పృహ కలిగిందనమాట. 24 hours, అతిశయోక్తి అని కాదు కానీ 24 hours ఐ యూస్ టు వర్క్. నిద్రపోయిన సమయం తీసేస్తే లేగానే ఎడిటింగ్ చేస్తుండే నేనే. మా తోట రమేష్ గారు నా దగ్గర వీడియోస్ ఉంటే చూపిస్తా. సినిమా పాటల్లో సమంత క్లిప్స్ అన్ని తీసుకొని వాడి క్లిప్స్ పెట్టి పాట చేస్తుంటే, వాడితో చార్లీ చాప్లిన్ లాగా ఒక బకెట్ బాబు అని క్యారెక్టర్ క్రియేట్ చేసి వాడితో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటే ఎవరు చూపించేవాడిని కాదు. నేను చేసి సిస్టంలో అందరికి చూపిస్తుంటే, అరే భలే చేసినవారు అబ్బాయి అనేటోళ్ళు. కొందరు వచ్చి ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది అనేటోళ్ళు. కొందరు మంచి కెమెరా వాడిన దగ్గర లేవు, మంచి కెమెరా ఉన్నదాంతో చేశానని చెప్తుంటే అట్లా ఫ్రీగా ఎడిటింగ్. ఉత్తగా నేర్చుకోవద్దు, పని చేస్తూ నేర్చుకోవాలి. ఒక పెయింటింగ్ ఉంది,
ఆల్రెడీ ఉన్న పెయింటింగ్ చూసి యాస్టీస్గా వేయడం, ఉమ్, ఎట్లా కలర్స్ కలపాలి, ఉమ్, ఎట్లా కొత్తగా ఆలోచించాలి, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు చేసే పెయింటింగ్స్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటి, సింపుల్గా ఉండి గొప్పగా ఎందుకు ఉంటుంది ఏదైనా, ఒకడు చాలా చేస్తాడు ఎందుకు బాగోదు, ప్రశ్నలు. ఇది అర్థం చేసుకోవడం. దాంతోపాటు మా ఇంగ్లీష్ రాదు అనుకోకుండా ఇంగ్లీష్ ట్రై చేయడం. ఉమ్, ఇప్పుడు నేను విజ్డమ్ ఛానల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే నేను తప్పులు మాట్లాడినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అసలు నేను చదువుకున్నదంతా తెలుగు మీడియం. అవును. మా ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ అంటే కామెడీగా మాట్లాడతారు. ఉమ్, నేను ప్రొఫెషనల్గా నేను ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తాను. ఓకే. ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. ఏదన్నా ఒక సినిమాని రోజంతా చూశాను, ఒకటి సినిమా. ఉమ్, ఏదన్నా డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ విని ఆలోచిస్తుంటే ఏమన్నది ఈమె, ఇట్స్ కైండ్ ఆఫ్ గంప్షన్ యునో అన్నది ఒక అమ్మాయి. ఉమ్, గంప్షన్ ఏమైంటుంది, ఆ నెక్స్ట్ సీన్ చూద్దాం ఏం చెప్తుంది, వావ్ అని అరుస్తుంది. ఉమ్, గంప్షన్ అంటే ఒక పెళ్ళికి ఆనందమా, ఏమైంటుంది, మళ్ళీ చూద్దాం అటు ఇటు. ఏంటి ఇదేదో కొంచెం పాజిటివ్ వర్డ్ ఇది. ఉమ్, అప్పుడు డిక్షనరీ చూస్తుంటే అప్పుడు నాకు తెలిసేది, ఓహో నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. డిక్షనరీ చూడకుండా ఆల్మోస్ట్ ఐ కేమ్ వెరీ క్లోజ్ టు దట్ మీనింగ్ అనమాట. ఉమ్, అట్లా ఒక్క సినిమా, అట్లా నేను చూసిన సినిమాలు ఉన్నాయి, ద హాలిడే, ఆ తర్వాత ద మ్యూజిక్ అండ్ లిరిక్స్, తర్వాత గాడ్ ఫాదర్. ఒక సినిమా వారం రోజులు చూస్తుంటే 7 సమురాయ్ ఇంగ్లీష్, ఉమ్, ఆ తర్వాత 1 సమురాయ్, ద లాస్ట్ సమురాయ్, ఇలాంటి సినిమాలు పెట్టుకొని చూస్తుంటే అట్లా. తర్వాత ఫారెస్ట్ గంపు సినిమా పేరు, అది సినిమా పెద్దది, అది ఉమ్, చూస్తూ ఉంటాయి. ఒక గంట సేపు కూర్చుంటే డైలాగ్ ఎన్నిక అన్నారు, సినిమా కాదు నా వాడు ఏం చెప్తున్నాడు అసలు. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ టాక్సిక్ అండ్ ట్విస్టింగ్ అండ్ నెవర్ ఎండింగ్. ఆమె చెప్తుంది, ఆమె ఏదో కష్టపడి చెప్తుంటే ఈ విషపూరితమైన, ఇది మలుపులు తిరిగిన, ఈ ఎప్పుడు కొనసాగే ఈ దరిద్రాన్ని నేను ముగించాలనుకుంటున్నా ఉమ్, ఓకే. అని చెప్తుంది. ఇది కరెక్టా కాదా, నేను మళ్ళీ తెలుగు అప్పుడు చాట్ జీపీటీ అట్లా లేవు, ఉమ్, చూస్తే ఓ కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. కానీ నాకు తర్వాత ఎంత ఆలోచించినా ఆ పదాలు గుర్తుండేటివి కాదు. అదేదో వచ్చింది భాషలో తమ్తన్ తిమ్తన్ ఏదో, మళ్ళీ చూస్తుంటే సినిమా ఉమ్, అట్లా చూసి నాకు సినిమా డైలాగుల యొక్క అర్థాలు ఏ సందర్భంలో వాడతారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్, అందులో పాజిటివ్ వర్డ్ ఏంది, నెగిటివ్ వర్డ్ ఏంది, వర్డ్ పైన ఉన్న పదం ఏంది, కింద ఉన్న పదం ఏంది, దాని వొకాబులరీ ఏంది, సినానిమ్స్ ఏంటివి, ఓహో ఇట్లా వాడతారా, ఓహో ఇది కొలోక్వియల్, ఇది వాడక భాష వాళ్ళది, ఇది అక్కడి బూతులు, అక్కడ ఇట్లా మాట్లాడతారు, ఓహో బ్రిటన్ ఇంగ్లీష్ వేరే, అమెరికన్ ఇంగ్లీష్ వేరే. ఉమ్, సరే నాకు అర్థం కాకపోయింది, ఇలా విభజనలు ఉంటాయన్నమాట. అచ్చచ్చచ్చా, ఎవరు లేరు, నా ఒక్కనే, నాకు ఎవరు కంపెనీ కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఓకే. ఆలోచిస్తూ ఉండేవాడు. ఓకే. తర్వాత వాటర్ కలర్స్ పెయింటింగ్ వేస్తుంటే, మళ్ళీ ఫుల్ క్రికెట్ ఆడుతుంటే, ఒక్కడే కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. ఫోటోషాప్ నేర్చుకున్నా, కోరల్డ్రా నేర్చుకున్నా, మాయా 3D నేర్చుకున్నా, ఉమ్, ఉద్యోగం చేసిన, తెలిసింది నేను ఉద్యోగానికి పనికిరాను, చేస్తే కదా తెలిసేది, మరి ఏం చేయాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి, పోర్ట్రేట్ నేర్చుకున్నా. ఇదంతా నేను గొప్ప అని చెప్పట్లే, నేను అట్లా ఆలోచించాను. ఇప్పుడు నేను అప్పుడు చేసిన పిచ్చి పని అంతా నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడు ఎంతమంది చెప్పినా వినలే, ఏమొస్తుందిరా, నాకు చేయాలనిపిస్తుంది, నేను చిన్నప్పటి నుంచి మస్తు మాట్లాడాను, చిన్నప్పటి నుంచి కొట్లాడాను, వేరే వాళ్ళ గురించి ఆలోచించాను, ఇక వద్దురా బాబు నాకు అవేవి నాకు ఉపయోగపడలే. ఉమ్, ఇది ఉపయోగపడుతో లేదో నాకైతే చాలా బాగుంది. నేను గురి ప్రాక్టీస్ చేస్తుంటే మెల్లగా వైలిన్ నేర్చుకోవాలనిపించింది, అది ప్రాక్టీస్ చేసిన. ఇప్పుడు హార్మోని, వంటలు, అంటే ఇది ఒక్కటే ఎందుకు, ఉమ్, రోజు రకరకాల, అంటే రోజుని అందమైన ఆసక్తికరమైన లెర్నింగ్స్తో నింపుకోవడం, ఆ అవగాహనతో. ఉమ్, ఒక పూల తొట్టులో కొత్త కొత్త పూలు చేరినట్టు. కదా. ఉమ్, సో లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నాకు 100% నేను నాతో పాటు ఉన్న మిత్రులందరికీ చెప్పిన, అందరూ నేను చెప్పేది అర్థం చేసుకునేవాళ్ళు. రవి కానీ, మన్యం కొండ కానీ, నవీన్ గాడు కానీ, వేణు కానీ, వీళ్ళంతా నేను ఇట్లనే మాట్లాడేవాడిని. మనల్ని కాపాడేది పని ఒక్కటేరా, ఏమ్రా అంటే నువ్వు చెప్పేది కరెక్టే ఉందన్నా, కరెక్టే ఉంది కాదు, లెట్స్ డూ, రేపటి నుంచి ఇంగ్లీష్ చదువుదాం. నేను ఎప్పుడు ఇంతే ఉత్సాహం ఉంటుంటే, వాళ్ళు కనుక ఎప్పుడన్నా మనకు వస్తారు, స్టూడియోకి వస్తే వాళ్ళు మాట్లాడతారు, ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, స్టేజ్ మీద మాట్లాడతారు, ఎప్పుడో ఒకప్పుడు. మస్తు కథలు ఉన్నాయి నాతో పాటు చూసి పెయింటింగ్లు వేసేటోళ్ళు, మెల్లమెల్లగా ఈవెంట్స్, మెల్లమెల్లగా విజిటింగ్ కార్డ్స్ నాది నేనే తయారు చేసుకుంటాను, రకరకాల కార్డ్స్, ఎవ్రీ మంత్ కొత్త కార్డు తయారు చేసుకుంటుంటే, నేనే డిజైన్ చేసుకుంటుంటే, నేనే పోయి ప్రింటింగ్ తెచ్చుకుంటుంటే, నేనే కట్ చేసుకుంటుంటే, నాకు ఇచ్చినోడు ఎవరు లేడు, నాకు ఎవరు తెలియదు, ఊరికే సరదా.
నేను ఒక పోస్టర్ డిజైన్ చేసుకుంటుంటే, నా బొమ్మ నేనే పెట్టుకుని సినిమా పోస్టర్ చేసుకుంటుంటే, దాన్ని గోడ పెట్టుకొని చూస్తూ ఉంటే, అంటే నేనేం తెలుసుకున్నా, ఇలా డిజైన్ చేయాలి, ఇలా కంపోజ్ చేయాలి, అందంగా ఎలా ఉండాలి, అది ఎక్కడ ప్రింటింగ్ ఇస్తారు, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంతసేపట్లో ఇస్తారు, ఓహో ఇదంతా ప్రాసెస్. వంట అంటే ఏంది, ఎక్కడ కూరగాయలు దొరుకుతాయి, ఎక్కడ కట్ చేసుకోవాలి, ఏ చాకు వాడాలి, ఎంతమందికి వండుతున్నావు, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఏ గిన్నెలు ఉండాలి, ఏ హస్తం వాడాలి, ఏ స్పూన్ వాడాలి, ఎంత నూనె వేయాలి, ఎప్పుడు కొత్తిమీర వేయాలి, ఎప్పుడు జీలకర్ర ధనియాలు ఇవన్నీ పొళ్ళు వేయాలి, ఎప్పుడు కారం వేయాలి, ఎప్పుడు ఉప్పు వేయాలి, ఎప్పుడు దింపాలి, ఇదంతా కలిస్తే వంట. సో లైఫ్ కూడా కొంచెం కొంచెం కాదు. ఓషో అనేవాడు, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ గో ద ఫుల్ వే అనేటోడు. సంపూర్ణంగా చేయంగా, లేదా చేయక అసలు సగం పెట్టి మేనత్త ఎందుకు, పూర్తిగా చేయి, దిగు. ఇప్పుడు నౌ యు ఆర్ లెర్నింగ్ డిజైనింగ్, వదిలిపెట్టక దాన్ని. ఏదైనా దీని నుంచి తప్పించుకుంటుంది, కుక్క తప్పించుకుంటుంది, పిల్లి తప్పించుకుంటుంది, బంధువు తప్పించుకుంటాడు, శత్రువు తప్పించుకుంటాడు, ఒక్కటి నేను తప్పించుకోదు. నీ వర్క్, నీ కంపోజర్, నీ కామ్నెస్, నీ బ్లిస్, నీ సృజనాత్మకత, నీ స్పాంటినిటీ, నీ ఈజ్, నీ స్మైల్, నీ గ్లిటర్, నీ లైట్, పూర్తి నీవి. ఇవి ఉత్తగా రావు. ఎట్లయితే బంగారాన్ని పాలిష్ చేస్తే మెల్లగా మెరుస్తుందో, ఒక ఆర్ట్ దానిలోకి తీసుకున్న తర్వాత రోజు టచ్ చేయాలి, ఇట్ షైన్స్. ఒకరోజు ఆ కాంతిలో నువ్వు వెలుగుతావు అనమాట. ఎవరికైతే ఒక విషయం తెలుస్తుందో అనుభవపూర్వకంగా, వాడి శరీర కదలికల్లో ఒక ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు దర్శకులు ఉంటారు, 60-70 ఏళ్ళని ఉత్సాహం ఎందుకు, బ్రహ్మానందం గారు మనం ఉత్సాహం ఎందుకున్నారు, అతని లోపల ఒక స్కిల్ ఉంది. అతను సినిమాలో యాక్ట్ చేయట్లే, బయట కూడా నవ్విస్తున్నాడు. మన బ్రహ్మానందం ఎంత అద్భుతం కామెడీ చేసేది స్టేజ్ మీద. అవినాష్ అని జబర్దస్త్ ఆయన ఉంటాడు, గురుగారు నమస్కారం అండి అంటే హఠాత్ బ్రహ్మానందం ఎట్లా చూస్తున్నాడు, అట్లా అందరూ నవ్వుతున్నారు. గురుగారు నేనండి నమస్తే అంటే, హలో గురుగారు అందరూ. బ్రహ్మానందం ఎక్కడో మాట్లాడుతున్నాడు, వాడు మెల్లగా ఇటుపక్క వచ్చాడు, బ్రహ్మానందం ఇటుపక్క తిరిగి మాట్లాడుతున్నాడు. అంటే చూడు, లైఫ్ అంతా ఆర్టే. పికాసో ఒక దగ్గర కూర్చున్నాడంట ఎయిర్పోర్ట్లో. అప్పుడు ఒక అతను ఎయిర్పోర్ట్కి వచ్చాడు, తీరా వచ్చిన తర్వాత చూస్తే పర్సన్ అయిపోతున్నాడు. వాట్ హ్యాపెన్, ఏమైందని అడిగాడు. నా పర్స్ ఇప్పటిలాగా కార్డ్స్ అట్లా లేవు కదా, ఫోన్పే అట్లాంటివి లేవు, నాకు నా పర్స్ మర్చిపోయాను, నా డబ్బు లేదు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఒక హోటల్లో దిగాలి, నాకు డబ్బు కావాలి, ఇంటికి వెళ్ళే సమయం లేదు, ఫ్లైట్ ఎక్కాలి. రిలాక్స్. నీ దగ్గర ఒక పేపర్ ఉందా, దీనికంటే ఉందా అంటే ఉంది, గివ్ ఇట్ మీ. పేపర్ ఇచ్చాడంట. పెన్ ఉందా, ఉంది. ఇట్లా గీసేది పికాసో. ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి నువ్వు ఏ హోటల్లో దిగుతున్నావు, వాళ్ళు అడుగుతారు రూమ్ కావాలంటే అవును, మంచి సూట్ కావాలని చెప్పు. సో హౌ మచ్ మనీ అని అడుగు. హౌ మచ్ అంటే చెప్తారు వాళ్ళు. ప్లీజ్ పే ద మనీ అంటే, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, ఐ హ్యావ్ దిస్ పేపర్ అని చూపించు. వచ్చేటప్పుడు నీకు ఇంకా డబ్బులు ఇస్తారు వాళ్ళు, అందులో నాకు కొంత ఇవ్వాలి చూడు అని చెప్పాడు. ఫ్లైట్ టైం అవుతుంది చెప్పి, ఓకే క్యారీ ఆన్, ఓకే అని నెంబర్ ఏది ఇచ్చాడు. పోయినంతసేపు డౌటే, ఆ ఊళ్ళో దిగినాక డౌటే, ప్యారిస్లో. అక్కడి నుంచి హోటల్కి వెళ్తే కాళ్ళు గజగజ ఉడుకుతున్నాయంట. ఏం కావాలి సార్ అంటే, రూమ్ కావాలి, మంచి రూమ్ కావాలి. ఓకే ఆల్ రైట్, డబ్బులు ఎంత అంటే దిస్ మనీ డాలర్స్. ఓకే సో ప్లీజ్ విల్ యూ ప్లీజ్ క్యాష్ పే చేయండి సార్ అంటే. నా దగ్గర డబ్బు లేదు, కానీ నా దగ్గర ఈ పేపర్ ఉంది అని ఇట్లా ఇచ్చాడంట. విచ్ పేపర్, కుడ్ యూ ప్లీజ్ షో ఇట్ అని చూపిస్తే, వావ్ దిస్ ఈస్ పికాసోస్ ఒరిజినల్ పెయింటింగ్, ఎక్కడ దొరికింది నీకు ఇది అని సాయంత్రం పెట్టి, ఇతనికి మంచి సూట్ ఇవ్వండి అని చెప్పి దాన్ని సాయంత్రం ఫ్రేమ్ కట్టించి ఆక్షన్ వేసి ₹1,00,00,000 అమ్మి ఇతనికి సగం డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు పికాసో పంపించినట్టు. ఆర్ట్ అంటే స్టూడియోలో కూర్చొని వేసేది కాదు, ఎవ్రీవేర్. త్యాగరాజ స్వామి 36,000 సంకీర్తనలు రాసిండు, ప్రతి సందర్భానికి పాట పాడాడు. ఇది టైం కాదు, ఇది అట్లా కాదు. ఇప్పుడు ఈ సందర్భం మాట్లాడితే ఎంత హాయి రామా, మాట్లాడితే ఎంత హాయి, నీ నామమేనెంతో హాయి, మాట్లాడితే ఎంతో హాయి అదని అట్లా అనేది పాడాడు. అందులో ఎవరో వచ్చారు, అది నీకోసం రాజుగారు ఏదో పంపించారు, డబ్బులు పంపించారు, ఇది తీసుకోండి
అంటే భార్య అందరు తీసుకుందాం అన్నారంట. అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి నిధి చాలా సుఖమా పాడుతున్నాడు. రాముని సన్నిధి సేవ సుఖమా. ఏది సుఖం? నిజం. ఎవరిని అడుగుతున్నాడు? నిజముగా తెలుపు మనసా. మనసు అడుగుతున్నాడు. నిధి చాలా సుఖమా. ఒక సభకు పిలిచారు, పాడన్నారు. అందరికి నమస్కారం పెట్టి ఎందరో మహానుభావులు, మామూలు మాటలే అని, అందరికీ వందనములు. వీళ్ళంతా ఎవరు? చందురు వారుని అంద చంద అని రాముల వారికి కలిపి రామభక్తుడైన, ఇదంతా ఎవరు చేస్తున్నారు? త్యాగ రాజనూతుని నిజదాసుడైన వారెందరూ అని పాడాడు. ప్రతిదానికి పాటని. ఎట్లా అంటే పాట టైం చూసుకో, వాళ్ళ జీవితమే ఆర్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు డిజైనర్ అనుకో, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే నీకు మస్తు పని ఉంటుంది. ఒక యాడ్ చూస్తావు, ఇటు మలిపితే ఒక షాప్ పేరు ఉంటుంది, ఇటు మలిపితే థర్డ్ వేవ్ కాఫ్ ఉంది, ఇటు మలిపితే ఉడిపి కేఫ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ కలర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ ఎలిమెంట్స్. నువ్వు మెల్లగా నీ మైండ్ జ్యూస్ తీసుకుంటా ఉంటుంది. ఇంకా అదంతా నీకు మెల్లగా రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు పెయింటింగ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ పెయింటింగ్. విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్ ఏది వేస్తున్నావు అంటే, ఏదైనా షూ ఇప్పాడు, షూ కనిపిస్తే షూని వేసి పడుతున్నాడు. నెక్స్ట్ డే ఇప్పాడు షూ, మళ్ళీ దాన్ని వేసాడు. సాక్స్, షూ వితౌట్ సాక్స్, షూ సాక్స్ అవుట్ సైడ్, షూ ఓల్డ్ షూ, షూ ఇన్ ద మార్నింగ్, షూ ఇన్ ద ఆఫ్టర్నూన్, షూ ఇన్ ద నైట్, షూ డ్యాంప్డ్ వన్, తడిచిపోయినాయి. షూ ఒకటి అడ్డం ఉంది, ఒకటి నిలువ ఉంది. వేస్తూనే ఉన్నాడు. ఇటుపక్క తిరిగితే అద్దం కనిపించింది, తన బొమ్మ తను వేసుకుంది. తర్వాత విన్సెంట్ వ్యాన్ గో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడంట. ఇది కథ. నీ దగ్గర ఏముంది అంటే, నీకోసం ఏమని ఇస్తానంట. ఆ అమ్మాయి సరదాగా చెవి ఇస్తావా అన్నదంట. అని కట్ చేసి కథలు రియల్. విన్సెంట్ వ్యాన్ గో తన చెవి కట్ చేసుకున్నాడు. నిజంగా అయ్యో చూపిస్తా పెయింటింగ్. తను చెవు వచ్చిన తర్వాత అసలు చెవు కట్ చేస్తే ఎట్లుంటుంది, నీకు పిచ్చిలేస్తుంది కదా. వచ్చి ఏం చేసింది తెలుసా, కళ్ళు దాన్ని చూసుకుంటూ పెయింటింగ్ వేసుకున్నాడు. ఇష్టపడ్డాడు అతను. అది రిలవెంట్, కంప్లీట్లీ ఇన్ టు ద వర్క్. అసలు ఇక ఇది అది అనేది. ఇప్పుడు చెవు కట్ చేస్తే ఎవడన్నా ఇంటికి పోతాడు, అమ్మ నాయనకు చెప్పుకుంటారు. కానీ చెవు కట్ చేసి అంటే ఇప్పుడు విన్సెంట్ కానీ లీనమైపోయింది. ఓకే, నేను చెప్పేది ఎక్సెప్షనల్, నువ్వు అట్లా అవుతావని కాదు, అది ఓన్లీ వినాలంతే. తన పెయింటింగ్ తాను వేసుకున్నాడు, చెవు కట్ చేసుకున్నాడు. ఇది చాలా ఫేమస్ పెయింటింగ్ విన్సెంట్ వ్యాన్ గోది. తర్వాత విన్సెంట్ వ్యాన్ గో షూ అని కొడతా చూడు, షూ అంటే ఇప్పుడు నేను చెప్పేది అంత కల్పిత కథలు కావు. అంటే నేను చెప్తుంటే ఇట్లా ఆసుగా ఎవరు చెప్తారంటే, ఇదంతా ఎప్పుడు చేసిన స్టడీ. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. అట్లా షూ వేస్తున్నాడు చూడు, ఇది కూడా. అసలు ఎవరిదా షూ పెయింటింగ్ వేస్తాడా అంటే, శ్రీశ్రీ అంటాడు, కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల, కాదేది కవిత అనర్హం అంటాడు. అంటే కవిత రాయడానికి ఏదైనా. గద్దర్ రీసెంట్గా మరణించాడు, ఆయన ఒక పాట రాశాడు చీపురు కట్ట మీద. అందమైన బొమ్మ నా చీపురు కట్టనమ్మ, అందమైన బొమ్మ నా చీపురు కట్టనమ్మ. ఇది చీపురు కట్ట. ఎవడన్నా పాట రాస్తాడా? ఇంత పెద్ద పాట రాసిండు. ముంగిట్ల ఆడతాది, వాకిట్ల ఊకుతాది, పై కాండ్లు గడుగుతాది, బల్ ముద్ద బంతమ్మో, అందమైన బొమ్మ నా చీపురు గట్టనమ్మ, వయసులో ఉన్నప్పుడు ముంగిట్ల ఊకుతాది, ముసలిగైనాక పై కాండ్లు గడుగుతాది, మరి చచ్చిపోయినాక చిపురట పనికి రాకుండా పోతుంది కదా, సంక్రాంతి పూట భోగిల వెలుగు రేకవుతాది, అందమైన బొమ్మ. తర్వాత
అమ్మాయి ఇంట్లో ఉంది, ఒంటారిగా ఉంది, అయ్యా ఇంట్లో లేడు, ఎవడో తలుపు కొట్టి దుండాగూడు వచ్చే, గుండెల్ల గుబులు ఆయే. అప్పుడు చీపురు కట్టున్నది, నన్ను చేత పట్టి కొట్టు అని ముడ్డి వలగ కొట్టు అని చీపురు కట్ట మీద రాసిండు. అంటే కాదేది కవిత కనర్హం. ప్రతిదీ డిజైనింగే, ప్రతిదీ ఆర్టే, ప్రతిదీ సబ్జెక్టే. వెన్ యూ ఆర్ రెడీ. నువ్వు రెడీగా లేవనుకో అంత డెడ్. నువ్వు రెడీ అవుతున్న కొద్ది అంత జీవజీవాలతో తుణికిసలాడుతుంటుంది. ఇది ఎవడు చెప్పడు. ఆ స్పృహ లేదు మనిషికి. ఎప్పుడు సమస్యలు, ఈతి బాధలు, పరచింతన, కన్నీళ్ళు, కష్టాలు, వాడిట్టన్నాడు వీడట. ఇక్కడ ఎవ్వడు లేడు, ఒక్కదాని ఉన్నావు. కానీ ఎంజాయ్ వర్క్. అన్ని పక్కన పెట్టు, ఇది ఒక్కటి పట్టుకో. ఇప్పుడు నువ్వు బస్సులో సీట్ లేదు, ఒక 10-50 కిలోమీటర్స్ పోవాలి. నువ్వు పైన ఒకటి వేలాడుతుంటుంది, దాన్ని పట్టుకుంటావు కదా, ఎందుకు? పడిపోకుండా. అట్లా పనిని పట్టుకో. దీన్ని ఏం పట్టుకుంటావు అంటే మూతి పని రాదు. ఎందుకంటే పనిని పట్టుకుంటే నిన్ను సేఫ్గా తీసుకుపోతుంది. అర్థమైందా? సో నీకేం అర్థమైందో నాకు తెలియదు. ఎప్పుడు ఒకదాన్ని ఎందుకు పట్టుకుంటుంది పప్ప? మంచిదాన్ని పట్టుకో, పట్టుకోవడం తప్పు కాదు. పట్టుకో, దాన్ని బ్లైండ్గా పట్టుకోకు, అవేర్నెస్తో పట్టుకో. దాన్ని పాలిష్ చేయి, దాన్ని డెవలప్ చేయి, దానికి యాడ్ చేయి, దాన్ని నెగేట్ చేయి. చెత్తను తీసే, మంచిని కలుపు, మంచిని కలుపు, చెత్తను తీసే, మంచిని కలుపు. దాన్ని డెవలప్ చేయి. మళ్ళీ చూడు నీకంటే బెస్ట్ వ్యక్తి కనిపిస్తే అప్రిషియేట్ చేయి. నీకంటే మంచివాడు కించపరచకు. కీప్ లర్నింగ్, కీప్ లాఫింగ్. నీ తప్పులు చూసినావుకో, ఆహా మళ్ళీ మర్చిపోయినా, అయ్యో. మా సత్యమని ఉండేటోడు, ఇది చెప్పి ముగిస్తా. సిటీకి వచ్చిన కొత్తలో నాకు చాలా నచ్చింది అతని బిహేవియర్. అతనితో తానే మాట్లాడుకునేవాడు, పెయింటింగ్ వేసుకుంటా. సత్యం, ఓ పెయింటింగ్ వేయాలి సత్యం, నువ్వు నేను ఆలోచిస్తుంటే ఎవరితో మాడుతున్నాను, వేస్తావారా సత్యం అంటే ఇప్పుడు ఏ బుద్ధి అవుతలేదు నాకు. అట్లనా? అంటే గంట తర్వాత సత్యం, సరే గంట తర్వాత ఏదంతే. లేకపోతే నువ్వు ఛాయ్ తాపితే ఇప్పుడే నేను వేస్తా, ఛాయ్ తాపుకొస్తా పని. సత్యానికి సత్యం చెప్పుకుంటున్నాడు. తర్వాత పెయింటింగ్ వేస్తాడు ఒక్కడే కూర్చొని ఇట్లా ఎందుకు జరిగి. మంచిగా వేసినావు సత్యం, శబాష్. అరే సత్యం ఏంది రాను, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇట్లా నారా నువ్వు తీసేది, ఇజ్జత్ అవుతుంది రానిది. తూని అమ్మ గబ్బు గబ్బు వేసినావు సత్యం. నువ్వు సింపింగ్ కొట్టేస్తావా? ఓపిక ఉందని నాకు ఓపిక అనిపిస్తలేదు. నువ్వు అనుకుంటే వేయగలుగుతావు. నువ్వు పని చేయ, రేపేద్దాం తీ. ఎవరు లేడా? నువ్వు అక్కడ చూస్తుంటా. ఆయన ఎవరు? మీ ఫ్రెండ్ సత్యం. మరి ఇప్పుడు వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, మన సినిమాలో కూడా యాక్ట్ చేస్తాడు. మంచి హెల్దీ పీపుల్ అనమాట. అట్లా నిరంతరం పనిచేస్తున్నారు. అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తాడు. మన వెబ్సైట్లో అతను కూడా పెడతాం పెయింటింగ్స్. చాలా మంది అందరు గొప్ప గొప్ప వాళ్ళు. మనం ఎప్పుడు నెగిటివిటీ చూడకూడదు, మంచి చూడాలి. ఒక పర్ఫెక్ట్ మనిషి అంటే ఎవడు ఉన్నాడు? పర్ఫెక్ట్ అంటే అది ఇది కలిపితే, పర్ఫెక్షన్ ఇంపర్ఫెక్షన్ కలిపితే ఒక పర్ఫెక్ట్ లివింగ్ బీయింగ్ వస్తుంది. ఓన్లీ డెడ్ బాడీ పర్ఫెక్ట్ ఉంటుంది, కదులుతుంది ఎట్లా పర్ఫెక్ట్ ఉంటుంది? ఉండే అవకాశం లేదు. వాటర్ బాటిల్ పర్ఫెక్ట్ ఉంటుంది, నీళ్ళు అది బంధింపబడి ఉంది, అది నదిలో పోసినాం అనుకో అది జీవిస్తుంది, పర్ఫెక్షన్ ఉండదు. వ్యాబీ సాబీ అనుకున్నాం కదా, టుమారో వి టాక్ అబౌట్ వ్యాబీ సాబీ ఇన్ ఇంగ్లీష్ ఛానల్. సో అందుకని వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే, నిన్ను కాపాడేది సరైన అవగాహన, తర్వాత నువ్వు చేసిన నేర్చుకోవడం. రకరకాల సంగీతానికి ఏదన్నా అది స్వార్థపూరితంగా చేసినా, నిష్కామంగా చేసినా ఐ డోంట్ మైండ్. కానీ ఒక పర్టికులర్ పీరియడ్ ఎవరైతే ఒక దాంట్లో కంప్లీట్గా మునిగిపోయి పనిచేస్తారో వాళ్ళని అది కాపాడుతుంది ఖచ్చితంగా. ఒక టైంలో అది దారి చూపిస్తుంది. చిన్న చిన్న పనులు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వాడికి ఇష్టం లేదు, వాళ్ళ నాయన బలవంతం మీద తుని అమ్మ సంపుతాడు మా నాయన. కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత మా నాయన కొట్టి నేర్పించండి సచ్చాడు ఉన్నాడు, అదే నన్ను బతికిస్తుందిరా బాబా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నాకు ఇష్టం లేకుండే, కానీ ఇవాళ దాంతో బతుకుతున్నా, నా పిల్లల్ని బతికించుకుంటున్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పేర్లు ఎందుకు అట్లా. ఓకే, అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే కీప్ వర్కింగ్, స్టాప్ థింకింగ్ మచ్ అబౌట్ పీపుల్. నిరంతరము పని వల్ల, పని అంటే ఎటువంటిది అంటే గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది చూడు,
అది వర్క్ అనమాట. వర్క్ నిరంతరం వెలిగే వర్క్ క్రియేట్ చేసుకోవాలి. రోజంతా ఇప్పుడు నిన్న డిజైనింగ్కి ఈరోజు కొంత యాడ్ అయింది కదా, సంవత్సరం తర్వాత కూడా యూ విల్ బి లెర్నింగ్. కానీ ఒక ఎఫిషియన్సీ వస్తుంది, ఒక 3 ఏళ్ళలో ఒక ఎక్సలెన్స్ వస్తుంది, దమాకు యాక్టివేట్ అవుతుంది. చేసేద్దాం ఓకే అంట, అయిపోద్ది మా అమ్మ అంటుంది. అరే ఎట్లా చేస్తావు? అరే చూడదు మీకు అర్థమై ఉన్నా ఒక 20,000 పంపిరా అయిపోతుంది అనగలుగుతావు, బికాజ్ యు నో. అట్లా సరే మరి ఓకే.